ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు సేవలు చేయించుకోకుండా తనకు సేవలు చేస్తున్నావు? తను ఒట్టి మనిషి కాదురా, గట్టి మనిషే, నాకు తెలుసు. బాక్సర్ కదా. వెటకారాలు కాదు, తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. అలా చూసుకుంటామని చెప్పడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అన్నయ్య పంచాయతీ పెట్టాడు. మా అన్నయ్య పంచాయతీకి పిలవలేదు. శివ వదిన పంచాయతీకి ఈడ్చింది. మీ తమ్ముడు కూతురు చేసిన దానికి మా అన్నయ్యని నిందించకండి. గోవిందరాజులు కంట కనపడట్లేదు కానీ నన్ను దెబ్బ కొట్టడానికి నువ్వు కూతుర్ని కన్నావా అని అడిగేవాణ్ణి. తప్పించుకుని తిరుగుతున్నాడు. వీళ్ళంతా ఒకటే నాన్న. లోపల మాట్లాడుకొని గూడు పుటాని నడుపుతారు, మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నటిస్తారు. అంత నటించాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఊరుకోమ్మా. నీకు వాంతులు రావాలి కానీ వీళ్ల మీద కోపాలు రాకూడదు. ఇప్పుడే శుభ్రంగా స్నానం అయిపోయి ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకున్నాం. మా మీద కక్కుతావా ఏంటి? పంచాయతీకి వెళ్ళండి, జనాలే మీ మీద ఉమ్మేస్తారు. నోర్మాయ్, నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నువ్వు తప్పు చేసి ఉండకపోవచ్చు, మీ నాన్న చేసి ఉంటాడు. లేకపోతే తమ్ముడు కూతురే వాళ్ళ పెద్ద నాన్నని పంచాయతీకి ఎందుకు పిలుస్తుంది? చూద్దాం అక్కడేం జరుగుతుందో. గౌరీ చావుకి నేనే కారణమని ఎట్టా నిరూపిస్తారో చూద్దాం. మీరేంటండి అనేది? ఇంట్లో అందరికీ తెలుసు. జనాలు ఇప్పటికైనా తెలుసుకుంటే ఏం చేస్తారో చూడాలి మరి. చా, రోజు ఇదే గోల. కడుపులో బిడ్డ పెరుగుతుందన్న సంతోషం కూడా లేదు. రోతగా ఉంది. కళ్ళెదురుగా ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోవడం లేదు, ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డను పట్టించుకుంటారా? నోరు మూసుకుని ఉంటావా? శుభమాని బయటికి వెళ్ళేటప్పుడు ఈ పంచాయతీ అవసరమా? నానా, వెళ్దాం పదా. ఏమండోయ్, పంచాయతీ పెట్టారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడున్నారు. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఈ పాటికి మీ చేతికి బేడీలు వేసి చీప్గా మిమ్మల్ని జీప్లో తీసుకెళ్లేవాళ్ళు. ఇది నిజం కాదు డాక్టరు, నింద మాత్రమే. నిజం కాకుంటే మీ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు రచ్చబండ కీడుస్తుంది రాజుగారు? కాలక్షేపం కాక తప్పు జరిగిందని ఇప్పుడైనా పశ్చాత్తాపపడితే శిక్ష కొంచెమైనా తగ్గుతుంది. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. తప్పు చేశానని మీరనుకుంటే సరిపోదు, సరైన సాక్ష్యాధారాలు కావాలా? సాక్ష్యాధారాలు సరిగ్గా లేకే కదా ఆ కేసుని పట్టించుకోలేదు. ఇప్పుడు పంచాయతీలో ఆరోపణ చేస్తే మాత్రం ఏం లాభం? నిండు 100 ఏళ్లు బతకాల్సిన మా అక్క అర్ధాంతరంగా ప్రాణాల్ని వదిలినప్పుడు కాలం తీరిందని కబుర్లు చెప్పారు. కేసుని తప్పుదారి మళ్లించి నిర్దోషులని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి, అంత తేలిగ్గా వదలను. శివ, అన్ని సాక్ష్యాధారాలతో అప్పుడే నేరం రుజువు కాలేదంటే ఇప్పుడెలా అవుతుంది? సరైన సాక్ష్యాధారాలు లేకుండా నువ్వెలా వాదిస్తావు? కేవలం మాటలతో చెప్తే అది నిజం అవ్వదొదినా. ఆరోపణ మాత్రమే అవుతుంది. నిరూపించలేనప్పుడు నీకే శిక్ష పడుతుంది. అవును శివ, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కానీ తప్పుడు మనుషులను శిక్షించాలనుకునే వాళ్ళని తప్పు పట్టే పరిస్థితి రాకూడదు. మా అన్నయ్య దేవరాజ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఈ కేసుని కోర్టుకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. కనీసం పంచాయతీలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే తప్పు చేసిన పెద్ద మనిషే ఇక్కడ తీర్పు చెప్పే స్థాయిలో ఉండి తప్పించుకోగలిగాడు. ఇప్పుడు నా భర్త గంగాధరం తీర్పు చెప్పబోతున్నాడు. ధర్మం వైపే నిలబడతాడు.
ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందని ఇక్కడికొచ్చాను. మా అక్కకి అన్యాయం జరిగింది. తోడుగా ఉండాల్సిన తోబుట్టువుని అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకునేలా చేశారని తనకి న్యాయం జరగాలని వచ్చాను. నిరూపించు వదినా. మావయ్యకి శిక్ష పడితే ఇదే పంచాయతీలో ఎంతో మందికి శిక్ష వేసిన పెద్ద మనిషికి శిక్ష పడుతుంది. చిట్టి మరదలు సరదాగా కోరిక కోరుతున్నట్టుంది. ఆ ఊరికే తేలవమ్మా. శివపార్వతి గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా చెప్పండి. చెప్పమ్మా, మీ పెదనాన్న మీ అక్క చావుకి కారణం ఎలా అయ్యాడు? మా అక్క బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలని కలలు కంది. కానీ పెద్ద మనిషి ప్రదీప్ అనేవాడితో కలిసి వ్యాపారం చేసేవాడు. వాడు మా అక్క మీద కన్నేశాడు. ఇదేంటిది? పిల్ల నచ్చిందని చెప్పాడు, ఈడు జోడు బాగుంటుందనేసి పెళ్లి చేసినాను. తప్ప చేశావు, కానీ నువ్వు చేసింది పెళ్లి కాదు, మోసం. అతనికి ఇంతకు ముందే పెళ్ళైందన్న సంగతి ఎందుకు చెప్పలేదు? కట్టు కథ బాగా అల్లుతుండవే. కట్టు కథ కాదు, నిజం. కావాలంటే సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. చూడండి. అంటే గౌరీని చేసుకోకముందు అతనికి ముందే పెళ్ళయిందా? అవును. వాళ్ళు పెట్టిన హింసకి, వరకట్నం వేధింపులకి ఆ అమ్మాయి ప్రదీప్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అర్రెర్రెర్రెర్రే, ఆ విషయం మాకు తెలియలేదే. తెలిస్తే నువ్వు వాడికి గౌరీనిచ్చి పెళ్లి చేసేవాడివి కాదు కదా నాన్న. నీకెలా తెలిసింది శివ? ఆ అమ్మాయి సొంత ఊరు కడపలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిటిషన్ ఇక్కడుంది. వాళ్ళ నాన్న తన కూతుర్ని వేధిస్తున్నాడు అని పెట్టిన కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. శివ, మీ పెదనాన్నగారికి తెలుసుంటే గౌరీని ఎందుకు కట్టబెడతాడమ్మా? తెలిసే కట్టబెట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.